హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయిందండి ఫుల్ వ్లాగ్ పెట్టేసి. ఈ రోజు అయితే మా ఫ్యామిలీ మెంబర్స్తో అంతా కలిసి మేము బయటకైతే వెళ్ళాము. ఎక్కడికో కాదండి, అరక బీచ్లో ఉన్న యమలోకంకి అయితే వెళ్ళాము. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం ఎలా ఎంజాయ్ చేసామో మీకైతే ఈ వీడియో అయితే చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చండి. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఒక్కొక్కరుగా రెడీ అవుతున్నామండి. మా అక్క బావ వాళ్ళైతే రెడీ అయిపోయారు. మేము కూడా రెడీ అయ్యి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా పెద్ద బావ అండి, మా పెద్ద బావ షిప్ నుంచి అయితే వచ్చారు. అలాగే మా చిన్న బావ కూడా షిప్ నుంచే వచ్చారు. ఇంకా మేమందరం కలిసి కిందకైతే వచ్చేసామండి. మా ఆయన కూడా ఆటో పట్టుకొని రెడీగా ఉన్నారు. బయటికి వెళ్తున్నామంటే చాలు మాకన్నా మా పిల్లల హడావిడి ఎక్కువైపోతుంది. దాంతోపాటు మా ఇంట్లో లూసి తల్లి కూడా మాతో పాటు రెడీగా ఉంటుంది. దీన్ని అయితే వదిలేసి వెళ్ళడానికి అయితే నా మనసు రాదండి. ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకొనే వెళ్తాను. చిన్న మన ఇంట్లో బేబీ ఉంటుంది కదా, బేబీలాగా దీన్ని ట్రావెల్ చేస్తాను. అందరూ అంటుంటారు ఎందుకు దాన్ని అలా తిప్పుతావు అని. అంటే అది ఇంట్లో ఉండదండి, నేను వెళ్ళిపోతే చాలు చాలా అరుస్తూనే ఉంటుంది డోర్ దగ్గర. ఇంకా అలాగా ఏడ్చే బదులు, దాన్ని ఏడిపించే బదులు మేమైతే తీసుకొని వెళ్ళిపోతాం మాతో పాటు. కొంచెంసేపు అయినా హ్యాపీగా ఉంటుంది కదా. మేమైతే ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ యమలోకం అయితే ఉంది కదా, ఇది స్టార్ట్ అయితే చాలా రోజు అయితే అయిపోయింది, కానీ మేమైతే లేట్గానే వెళ్తున్నాము. మా హస్బెండ్ వచ్చేసి ఆటో పార్క్ చేసి వస్తున్నారండి. అంతలోగా మేము టికెట్స్ తీసుకుంటాము అని చెప్పాము. లేదు వద్దు వద్దు అని చెప్పేసి మా పెద్ద బాబు మమ్మల్ని ఆపేశాడు, తనే వచ్చి తీస్తాడంట. ముగ్గురిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా, పిలవాలే కానీ. మా బావాళ్ళు ఇద్దరు కలిసి నేను వీడియో తీస్తున్నానని చెప్పి సిగ్గుపడుతున్నారు. నేనైతే టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాను. టికెట్స్ అయితే మా బావాళ్ళు తీసుకుంటానని చెప్పారు. మాకైతే కొంచెంసేపు బయట నించోమని చెప్పారు. ఇంకా వాళ్ళ టికెట్లు తీసుకొని మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడికి వచ్చేసి నేను లాస్ట్ టైం జలకన్య ఉన్నప్పుడు అయితే వచ్చానండి ఎగ్జిబిషన్కి. ఇది మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి. లోపల వచ్చి కొన్ని కౌంటర్స్ అయితే పెట్టారండి. ఆ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళాను. నిజంగా చాలా బాగున్నాయి ఐటమ్స్. కొన్ని అయితే కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి, కానీ కొన్ని అయితే బాగా తక్కువగానే అమ్ముతున్నారు. నాకైతే ఇయర్ రింగ్స్, నెయిల్ పాలిష్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ఒక కౌంటర్ దగ్గర అయితే అమ్ముతున్నారండి. అక్కడ ఈచ్ వన్ 20 రూపీస్ అంట. నేనైతే 200కి అయితే బిల్ చేశాను. మా అక్క వచ్చేసి 400 అయితే బిల్ చేసింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా తక్కువ కాస్టే ఉన్నాయండి. మా అక్క వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఏవో కావాలని చెప్తే ఇక్కడైతే కొనుక్కుందండి. మేమైతే యమలోకంకి అయితే స్టార్ట్ అయిపోయాము. యమలోకంకు లోపలికి వెళ్తుంటే మాత్రం నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఎంట్రన్స్లోనే చూసారా అక్కడ ఎలా ఉందో, పుర్రె అయితే ఉంది. ఆ పుర్రె చూసే జడిసిపోయాను. అంటే లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించాను. లోపల భయంకరంగా ఏమైనా దృశ్యాలు కనిపిస్తాయేమో అని చెప్పేసి, కానీ లోపల అంత భయంకరంగా ఏం లేదు. అంటే అవి అన్ని సెట్టింగ్స్ అలా పెట్టారు కాబట్టి పిల్లలైతే భయపడతారు. మా అక్క ఆల్రెడీ భయపడిపోయింది. నాకు ఈ లైన్లో వెళ్తుంటే నాకు తిరుపతిలోనూ లైన్ అయితే గుర్తొచ్చిందండి. అంటే తిరుపతిలో లైన్ నాకు వచ్చేసి మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడైతే ఒక విషయం అయితే చెప్పేదండి. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేస్తారో వారైతే నరకలోకంకి అయితే వెళ్తారు, పుణ్యాలు ఎక్కువైతే ఏదో చేస్తారో వాళ్ళైతే స్వర్గలోకంకి వెళ్తారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. అప్పుడు చిన్నతనం కదా, అవన్నీ మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ఇలాంటివి పెడుతుంటే నిజంగా అలాంటివన్నీ గుర్తు వస్తుంటాయి. ఈ లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడికి వచ్చేసి టికెట్ అయితే ఏమీ లేదు. ఎంట్రన్స్లో మనం 100 రూపీస్ టికెట్ తీసుకుంటాం కదా, ఆ టికెట్ ఇక్కడ చూపించాలి. టికెట్ చూపిస్తే లోపలికి అయితే అలౌ చేస్తారు. ఫస్ట్ వెళ్ళగానే యమధర్మరాజు అయితే కనిపించారండి. ఈ జనాభాలో చూసారా పక్కకు కనిపిస్తున్నారా, వాళ్ళంతా పాపులండి. అంటే పాపాలు చేసేవాళ్ళు, పుణ్యాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, శిక్ష అయితే అమలు చేస్తారు కదా. అది వచ్చేసి ఒకవైపు యముడు, ఒకవైపు చిత్రగుప్తుడు మన పాపాలు అయితే రాస్తూ ఉంటాడండి. ఇక్కడైతే పాపులు అయితే ఒక లైన్లో ఉంటాడు. అందులో ఎంతమంది పుణ్యాలు చేస్తారో, ఎంతమంది పాపాలు చేస్తారో అక్కడైతే లిస్ట్ అయితే ప్రతిదీ ఒకటి రాసి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ప్రతిదీ కూడా చూసిందంతా నిజంగా మన కళ్ళెదుట జరిగినట్టే చూపిస్తున్నారండి. అవి కూడా పైన మన శిక్షలు ఇలా అమలు చేస్తారా అంటే, మనం ఇక్కడ ఏదైనా చేస్తే పైన ఇంత కఠినంగా శిక్షలు వేస్తారా అని ఒక్కసారిగా అయితే ఊహించుకోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. కానీ కోసం గరుడ పురాణంలోనైతే రాశారండి. అందులో ప్రతిది కూడా ఉంటుంది. ఒక్కసారి చదివితే అర్థమవుతుందండి. నేనైతే చెప్తుండగా విన్నాను. గరుడ పురాణంలో కూడా ఇలాంటివన్నీ ఉంటాయి, ఒకసారి ఆ బుక్ చదువు, లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది అనుకొని అన్నారు.
నేనైతే చూసినప్పుడు మాత్రం చాలా భయం వేసిందండి. ఇవన్నీ కొంతమంది అయితే బాగా చూడాలి. ఈ మధ్యన చాలా ఘోరాలు ఎక్కువగా చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇలాంటివి చూపించి నాకు కొంచెం బుద్ధి వస్తుందేమో. కానీ నేను చెప్పేది ఎవరికి ఇష్టపరచాలని కాదు, నా ఒపీనియన్ అయితే చెబుతున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పరిచిత్ర మూవీలో ఇలా జరుగుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పాను కదా, అక్కడ పోస్టర్ కూడా ఉంది. తప్పు చేస్తే శిక్ష తప్పదు అని చెప్పేసి ఉంది. ఇంతవరకు నరకలోకం అయితే చూసాము, ఇప్పుడు స్వర్గలోకం చూద్దాం. అంతా చూడగానే నాకు జై చిరంజీవి సినిమాలో సాంగ్ అయితే గుర్తొచ్చింది. స్వర్గలోకం నుంచి బయటికి రాగానే వేడికొండల స్వామిని అయితే దర్శించుకున్నాము. అక్కడ విగ్రహాన్ని అయితే పెట్టారు. అందరం ఒకసారిగా దండం పెట్టుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇంకా బయటికి రాగానే మా పిల్లలకైతే ఈ బయటని అంతా ఎగ్జిబిషన్ అంతా చూడగానే ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు మనం ఆడుకుందామా అని అనిపించింది. మేమైతే ఒక్కొక్కరుగా ఒక్కొక్క దానికైతే ఎక్కించాము. నుంచి రాగానే డైనో పార్క్ని అయితే చూసామండి. ఇంకా మాకు చూసే ఓపిక లేదు, అందులో నుంచే వచ్చేసాము. మా పిల్లలు అయితే వద్దు మేము ఆడుకుంటామని చెప్పారు. మా పెద్దక్క వాళ్ళ 2 బాబులు, మా చిన్నక్క వాళ్ళ 2 పాపలు అయితే ఎక్కారండి జైంట్ వీల్. వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా వెళ్ళారు, కానీ వచ్చినప్పుడు రకరకాల వేషాలు అయితే వేశారు. నాకు భయం వేస్తుంది. నేను ఫస్టే చెప్పాను వెళ్ళొద్దు భయపడతారు అని, కానీ ఆ మాట అయితే వినలేదు. ఆ యాక్షన్ మీరే చూడండి మా పాప ఎలా భయపడిందో. మా పిల్లలు కిందకు వచ్చిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అయితే అడిగాను, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే చాలా భయం వేసింది అని చెప్పారు. మా చిన్న పాపది అయితే అక్కడ మా బాబు అయితే రికార్డ్ చేశాడు ఫోన్లోను, ఒకసారి చూడండి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదు. ఇంకా అక్కడి నుంచి రాగానే మా బాబు అయితే దీని మీద ఎక్కుతాను అని చెప్పేసి అన్నాడు. నేను కళ్ళు తిరిగితే వద్దు అని చెప్పాను, అయినా వాడు నా మాట వినలేదు. వాడి రియాక్షన్ చూడండి. అలా ఉంటుంది దాంతోని. మా వాడు ఎక్కొద్దురా అని చిలక చెప్పినట్టు చెప్పాను, కానీ నా మాట అయితే విన్నాడా. ఆఖరికి కళ్ళు తిరిగి కిందన పడ్డాడు. కాసేపు మేము అందరం నవ్వుకున్నాము. ఇంకా మా చిన్న బాబు అయితే పెద్ద పెద్ద సాహసాలు అయితే చేయలేదు. ఇలా అయితే వాటర్లోకి వెళ్తానని చెప్పాడు, అందుకనే మా చిన్న పాపను మా బాబుని ఇలా వాటర్లోనైతే దించేసాము. కొంతసేపు అయితే అలా బోట్లో షికారు చేశారు. ఇంకా మేమందరం కలిసి సరదాగా ఎగ్జిబిషన్ అంతా తిరిగేసి చూసేసామండి. ఇంకా అక్కడికే 8:30 అయిపోయింది. ఇంటికి